హాయ్ అండి, మీ చిత్రం శ్రీను, వైరల్ పే సేల్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీనివాసన్ గారు ఉన్నారు. అలాగే ఆ వైరల్ పే కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ జయసింహ గారు. ఈయన మీకు తెలుసు, వరల్డ్ ఫేమస్, ఎన్నో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కువ తీసుకున్నారు, చాలా తీసుకున్నారు. జయసింహ గారు ఆయన ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. అండ్ అలాగే ఈ కంపెనీ సిఇఓ శ్రీనివాస్ గారు మన ముందు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ ఎక్కువ ఉన్నారు. శ్రీనివాసత్రయం. ఇక్కడ శ్రీనివాస్ గారు, నేనేమడుతుంటే అసలు మీకు ఈ వైరల్ పే, ఈ వన్ ఆపర్చునిటీ అని ఈ 2 యాప్లు ఇది క్రియేట్ చేయాలి, ఇంతమందికి పని ఇవ్వాలి అంటే, ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఖాళీ టైం కూడా డబ్బులో ఎలా మార్చాలి అనే ఒక ఐడియా అసలు ఎలా వచ్చింది సార్ మీకు? దేనికి వచ్చి అసలు ఎవరికి రాని థాట్ ఇది? అంటే ఇప్పుడు ప్రజెంట్ మన కంట్రీకి కానీ గ్లోబల్కి కానీ మోస్ట్ ప్రెస్సింగ్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. సో కంపెనీ వచ్చి ఒక 10,000 మందికి ఉద్యోగం ఇవ్వడం అంటేనే పెద్ద విషయం కదా మనం గమనిస్తూ ఉంటాం. అలాంటిది more than 15,000 ఎంటర్ప్రెన్యూర్స్ని పాన్ ఇండియాలో బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేసినప్పుడే మన ఇండియా జీడిపి గ్రో అవుతుంది, మన కంట్రీ డెఫినెట్లీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడున్న సో కాల్డ్ గవర్నమెంట్కి మన వంతు కింద మనం సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఈ వన్ ఆపర్చునిటీ అనే అప్లికేషన్లో టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనీ అని చెప్పి వింటా ఉంటాం మనం. సో దానికంటూ ప్రాక్టికల్ ప్రూఫ్ లేదు. ఎవరైనా వచ్చి నా దగ్గర ఇంత టైం ఉంది, మీరు ఎంత ఇస్తారంటే నో ఆన్సర్. దానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలని ఈ వన్ ఆపర్చునిటీ తీసుకొచ్చాం. ఈ వన్ ఆపర్చునిటీ ద్వారా మీరు ఒక 1 hour క్వాలిటీ టైం ఇస్తే వీఆర్ రెడీ టు పే ఫ్రమ్ ₹10 to more than 10,000. ఓకే. ఇట్లా ఈ ప్రాసెస్ లో ఎంటర్ప్రినర్ అయ్యి పర్ మంత్ 5 lakhs earn చేసుకునే ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్లా వైరల్ పేలో మనకి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ నుంచి మనం మన లైవ్లీహుడ్ ని అర్న్ చేయొచ్చు. సో టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎవరే రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ అవర్ అప్లికేషన్. సూపర్ అండి, చాలా మంచి ఆలోచన. దీనివల్ల చాలా మంది కూడా వర్క్ దొరుకుతుంది. సీరియస్లీ ఖాళీగా ఉండి డబ్బులే అనుకునే వాళ్ళు కూడా. ఇప్పుడు మా టార్గెట్ మిలియన్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ ని ఇట్లా రాయల్టీ ఎర్న్ చేసేటట్టు తయారు చేయడం మా ఇమేజ్. చిన్న చిన్నవి కూడా కొంతమందికి ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు, ఇబ్బంది పడిపోతా ఉంటారు. వాళ్ళకి ఈజీ అనమాట. వాడు కొంచెం టైం ఈ వన్ ఆపర్చునిటీ యాప్ లో స్పెండ్ చేస్తే, డబ్బులు ఉన్నాయంటే టైం ఉండదు, టైం ఉందంటే డెఫినెట్లీ డబ్బులేనంటే. అవును. సో మీ దగ్గర ఉన్న టైం ని ఇన్వెస్ట్ చేయండి, మీ టైం ని మీదే ఇన్వెస్ట్ చేసి మనీ కింద కన్వర్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్, సూపర్ ఆలోచన అండి. సార్ జయసింహ గారు, ఈ వైరల్ పే ఈ కంపెనీకి మీరు బ్రాండ్ అంబాసిడర్ కదా. మిమ్మల్ని వీళ్ళు వచ్చి అడిగారు, బ్రాండ్ అంబాసిడర్ చేయమని అడిగారు. ఇది మీరు ఏం ఆలోచించి ఏమనుకొని మీరు ఓకే చేశారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్లీ మన దేశంలో ఉన్న 2 సమస్యలు సార్. ఒకటి ఏమో అన్ఎంప్లాయ్మెంట్, రెండోదేమో పావర్టీ. సో ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెకండ్ థింగ్ ఇస్ హౌ టు గివ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్. ఈ 2 బేసిక్ ఇష్యూస్ పైన వైరల్ పే వర్కౌట్ అవుతుంది. ఒక సోషల్ కాస్ట్ తోటి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇది కనుక మనం ఒక మొత్తం కంట్రీకి మనం చేర్చగలిగితే అండ్ అవర్ కంట్రీ కెన్ బికమ్ నెంబర్ 1 అని ఒక సోషల్ కాస్ట్ ముందుకు వచ్చారు. కాబట్టి ఐ థాట్ ఐ షల్ బి దేర్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వైరల్ పే ఇస్ డూయింగ్ సో మచ్ గుడ్ వర్క్ ఇన్ ద కంట్రీ. సూపర్ సార్. సో మీ ద్వారా అవటం ఇంకా సూపర్. ఎందుకంటే జయసింహ గారి గురించి మనకు తెలిసిందే, మెమరీ దాంట్లో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, చాలా వరల్డ్ గిన్నీస్ రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ ఇండియన్ విత్ more than 16 గిన్నీస్ రికార్డ్స్ సార్. 16 గిన్నీస్ బుక్ రికార్డ్స్ అంటే మామూలు విషయం కాదు ఇది. సో జయసింహ గారు ఏంటంటే ఈ చాలా మంది స్టూడెంట్స్కి, ఈ మోటివేషన్ వాళ్ళకి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీ వాళ్ళకి బాగా సార్కి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. సో సార్ మీ ద్వారా వెళ్ళటం వల్ల ఇంకా బాగా ఇది ఈ వన్ ఆపర్చునిటీ తర్వాత వైరల్ పే అనే యాప్స్ ఇంకా జనాల్లోకి వెళ్తాయని నేను అనుకుంటున్నాను సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకో సీన్, ఈ వైరల్ పే ఈ కంపెనీకి సిఇఓ సార్ శ్రీనివాస్ గారు, చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, మీరు సిఇఓ అన్నారు కాబట్టి సిఇఓ గురించే చెప్తాము. ప్రస్తుతం ఏ కంపెనీకైనా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా నేను సిఇఓని అవుతానండి, నాకు బాగా టాలెంట్ ఉంది, నేను సిఇఓని అవుతాను అంటే అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎలా ఉంది? లేదు, అవకాశం లేదు కదా. లేదు, అవకాశం లేదు. సో మన కంపెనీలో ఏంటి అంటే ఎవరైనా కూడా ఓకే, ఓన్లీ వాళ్ళ టాలెంట్ ఉంటే చాలు,
మనం వాళ్ళు ఏ క్వాలిఫికేషన్, ఎక్కడ డిగ్రీ చేశారు, అసలు డిగ్రీ చేశారా లేదా, 10th చదివారా లేదా, ఏమి చూడం. జస్ట్ వాళ్ళకి టాలెంట్ ఉంటే చాలు. వాళ్ళ ప్లేస్తో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు. సో మన కంపెనీలో CEO దాకా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తున్నాం అనమాట. సో ఓన్లీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్, వాళ్ళకి కావాల్సిన లక్షణం ఏంటి అంటే ఒకరికి హెల్ప్ చేయాలి అన్న నేచర్ వాళ్ళకు ఉంటే చాలు. అంటే ఎలాగ హెల్ప్ చేయడం అంటే సపోజ్ ఇందాక చైర్మన్ గారు చెప్పారు. సో మన కంప్లీట్ వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, వాళ్ళ ఖాళీ సమయాన్ని మనీ కింద కన్వర్ట్ చేయడం. ఓకే, వాళ్ళు ఏదైతే ఫ్రీ టైంలో వాళ్ళు ఏదైనా రీల్స్ చూస్తూ ఇంకొక స్క్రీన్ టైంలో వేస్ట్ చేస్తున్నారో, సో అలాంటి టైంని మనం ఏం చేస్తున్నాము అంటే మనము మనీగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి ఒక అవకాశం ఉంది అనే విషయాన్ని ఇంకొకరికి చెప్తున్నారు అంటే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉన్నట్టే కదా. ఓకే, ఒకరి ద్వారా ఒకరికి తెలిస్తే ఓకే, దానివల్ల వాళ్ళకేంటి ఉపయోగం? సో దానివల్ల వాళ్ళకేంటి ఉపయోగం అంటే, సో ఒక యూజర్గా స్టార్ట్ అయ్యి మన దగ్గర ఒక యూజర్గా స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ ఫ్రీ. సో మన దగ్గర ప్రతిదీ ఫ్రీ. ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి అంతే, ఒక స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో అందరి చేతిలో ఉంది కదా. సో స్మార్ట్ ఫోన్ అనేది అందరి చేతిలో ఉంది. సో ఒక యూజర్గా స్టార్ట్ అవ్వండి. ఓకే, సో మీ ఫ్రీ టైం యూజ్ చేసుకొని మీరు ₹1, ₹10, ₹1000, ₹1,00,000 సంపాదిస్తారు కదా. మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు షూర్గా, అందులో మనం సంపాదించుకుంటాం, అందరు సంపాదిస్తారు కదా. సో అలాంటిది ఒకటి ఉంది అని చెప్పి నేను ఒక్కడినే సంపాదించుకుంటాను అని కూర్చోకుండా, సో ఇలాంటిది అందరికీ చెప్దాము, సో ఇలాంటిది ప్రమోట్ చేద్దాము అని ముందుకొచ్చి ప్రమోట్ చేయడం ద్వారా సో వాళ్ళ పిన్ కోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో పిన్ కోడ్ అంటే పోస్టల్ పిన్ కోడ్స్ మనకు తెలుసు కదా. సపోజ్ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఈ పోస్టల్ పిన్ కోడ్ ఎంత, 5,85,000. మనం ఈ పిన్ కోడ్లో కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఈ పిన్ కోడ్లో ఒక 80,000 మందో 1,00,000 మందో ఉంటారనమాట. వాళ్ళందరిలోకి ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ సంపాదించారు, ఎవరు ఎక్కువ సంపాదించడం అంటే వాళ్ళు పర్ఫామ్ చేయడం బట్టి వాళ్ళు చూస్తూ ఉంటే ఎక్కువ సంపాదించలేరు. వాళ్ళు ఎవరికైనా చెప్తే చెప్తే అందులో వాళ్ళకి చెప్పారు కాబట్టే వాళ్ళు ఎక్కువ సంపాదించవచ్చు. వాళ్ళు ఒక్కరే కూర్చొని సంపాదిస్తే ఎక్కువ సంపాదిస్తారు. నాకు అర్థమైందండి. ఇప్పుడు నేను నా రిఫరల్ కోడ్ ద్వారా నేను ఎవరికైతే అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. సో లీడర్షిప్ క్వాలిటీ అంటే ఓకే, ఇదేదో బాగుంది కదా, నా చుట్టుపక్కల జనాలందరూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు కదా ఊరికే ఫోన్లో వీడియోస్ రీల్స్ చూసుకుంటూ, సో వాళ్ళందరికీ ఇలాంటిది ఒకటి ఉందని చెప్తే వాళ్ళు కూడా దీని ద్వారా సంపాదించుకోవచ్చు కదా అన్న నేచర్ ఎవరికైతే ఉందో అతను ఏం చేస్తాడు అంటే ఇది బాగుంది అని తన చుట్టుపక్కల ప్రమోట్ చేసుకుంటాడు. ఆ రకంగా ఈ పిన్ కోడ్లో హైయెస్ట్ ఎర్నర్ అవుతాడు. సో ఆయన బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ దిస్ పిన్ కోడ్. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్కి. సో డిస్ట్రిక్ట్లో మొత్తం ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ చూస్తాం. సో డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం, స్టేట్ చూస్తాం. సో ఈ స్టేట్లో కల్లా ఎవరు బెస్ట్ అని చూస్తాం. తర్వాత మనకి 5 జోన్స్ ఉన్నాయన్నమాట, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ సెంట్రల్. సో ఒక్కొక్క జోన్లో తీసుకుంటాం, ఈ జోన్లో ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు అని. సో ఇలా మనం ఇండియాలో నుంచి బెస్ట్గా పర్ఫామ్ చేసే వాళ్ళని 10 to 15 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తాం. సో ఇన్ని కోట్ల జనాభాలో 10 to 15 మెంబర్స్ ఫిల్టర్ అవుతున్నారంటే ఇంకా వాళ్ళకి మించిన వాళ్ళు ప్రపంచంలోనే ఉండుంటారు. యూజువల్లీ నేను చెప్తా ఉంటాను అంటే ఇప్పుడు మనం అందరూ వింటూ ఉంటాం టాప్ CEO అంటే పలానా అని, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టు సే నెక్స్ట్ గ్లోబల్ టాప్ CEO విల్ బి కమింగ్ ఫ్రమ్ వైరల్ పే. అవునా? ఎందుకంటే ఎలాంటి అల్యూమిని పాట అవ్వకుండా ఒక యూజర్తో జనరేషన్ స్టార్ట్ చేసి ఎదురుకుంటూ ఆ పొజిషన్ రావడం అనేది నాట్ ఏ నార్మల్ థింగ్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే మోస్ట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే గ్లోబల్లీ టాప్ బిలియనియర్స్ లో 70% ఆర్ అన్ఎడ్యుకేటెడ్. క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. మన ఇప్పుడు ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ లో నార్మల్ గా నేను నా వర్క్ నేను చేసుకుంటాను. ఒక ఎంటర్ప్రినర్ మోడల్ వచ్చేటప్పటికి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి, ఖాళీగా ఉన్నాడు కాబట్టి నేను అక్కడికి బిడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్. అట్లానే ఎంటర్ప్రినర్ గ్రో అవుతుంది. అట్లా మనం ఇంతమంది ఎంటర్ప్రినర్ తయారు చేస్తున్నాం. ఇందులోంచి మన శ్రీను చెప్పినట్టు ఒక యూజర్తో కెరియర్ స్టార్ట్ చేసి ఫైన్ డే 1 CEO విల్ బి కమింగ్. ఈ ప్రతి స్టేజ్ లో మనం అందరికీ కంపెనీ ఈక్విటీ ఇస్తున్నాం, బీయింగ్ ఏ లిమిటెడ్ కంపెనీ. సో దట్ వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ది కంపెనీ, ఇది నా కంపెనీ అని రియలైజ్ అవ్వాలని చెప్పి అరౌండ్ 15,000 ఎంటర్ప్రినర్స్ ని మేక్ చేయడం అనేది మా ఎయిమ్ అనమాట. అలాగే మిలియన్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ ఎర్నింగ్ రాయల్టీ. అండ్ కంపెనీలో ఈక్విటీ షేర్స్ కూడా డబ్బులు పెట్టి కాదు, జస్ట్ పర్ఫామ్ చేసి. అంతే, అర్థమైంది. సో అలా మనం ఒక నార్మల్ పర్సన్ ఒక కంపెనీకి CEO అయ్యే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం.
సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. సో మీరు కూడా ఈ వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే అనే యాప్స్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మీరు కొంచెం సంపాదించుకోండి, వాళ్ళని కూడా సంపాదించనివ్వండి. వాళ్ళు సంపాదించిన దాంట్లో కూడా మీకు కమిషన్స్. నెక్స్ట్ ఎంటర్ప్రినర్ మీరే కావచ్చు. యా, నెక్స్ట్ CEO కూడా మీరే కావచ్చు. అప్పుడు నేను ఉన్నానండి. అంటే మీరు వేరే చోట అవుతారు. సరే, మీరు వేరే ప్రస్తుతానికి stage లో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను ఉన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, కష్టపడండి. మీలో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీ అందరూ కూడా CEO అయ్యే అవకాశం ఉంది. మా జయసింహ గారి ఆశీర్వాదంతో, ఈయన అనుభవంతో డెఫినెట్లీ విల్ మేక్ అవర్ వైరల్ పే as the best, biggest business community from Make in India. Yes, it will happen with all your support. One opportunity, time is money. We for viral pay, we pay for you.